హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈరోజు మనం ఆల్జిబ్రాలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి రిలేటెడ్ ఫార్ములాస్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో కూడా మీకు చెప్తారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి, సపోజ్ ఇఫ్ x plus 1 by x equal to root 3, if x plus 1 by x equal to root 3 అయితే మనకి x cube plus 1 by x cube equal to 0 అవుతుంది. ఇది బేసిస్ అన్నమాట. మనకి ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మనం ఏం చేయగలం, x power 6 plus 1 equal to 0 అవుతుంది. x power 6 equal to -1. సో మనం నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ అన్ని చేయడానికి ఇది అనేది మనకి ఒక బేస్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ ఏమేంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్, x plus 1 by x equal to root 3 అయితే x plus 1 by x plus 1, x plus 1 by x minus 1 వాల్యూ ఏమవుతుంది అంటాడు. మనం సబ్స్టిట్యూట్ చేయడమే ఫ్రెండ్స్. x plus 1 by x అంటే root 3 plus 1 మల్టిప్లై x plus 1 by x అంటే అగైన్ root 3 minus 1. సో ఇది ఎలా ఉంది, a plus b a minus b ఫార్ములా రూపంలో ఉందన్నమాట. ఏమొస్తుంది మనకి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఆన్సర్ root 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3 minus 1 దట్ ఈస్ 2 అనమాట. సో x plus 1 by x ఈక్వల్ టు root 3 అయినప్పుడు x plus 1 by x plus 1, x plus 1 by x minus 1 వాల్యూ వచ్చేసరికి మనకి 2 వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, if x plus 1 by x equal to root 3 అయితే x power 38 plus 1 by x power 38 వాల్యూ ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, x plus 1 by x equal to root 3 అయితే x power 6 equal to -1. సో x power 6 ఫామ్ లో రాసుకోవచ్చు కదా దీన్ని మనం. అంటే ఎలా అంటే x power 6 హోల్ పవర్ 6 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 by x power 6 హోల్ పవర్ 6 ఇంటూ x స్క్వేర్. ఎందుకని, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ m n అనమాట. అంటే m ఇంటూ n అనేసి. సిమిలర్లీ x పవర్ 6 హోల్ పవర్ 6 దట్ ఈక్వల్ టు x పవర్ 6 ఇంటూ 6 దట్ ఈస్ 36 ప్లస్ ఇంటూ x స్క్వేర్ అనమాట. మనకు ఇంకో ఫార్ములా కూడా తెలుసు, a పవర్ m ఇంటూ a పవర్ n అయితే a పవర్ m ప్లస్ n అవుతుంది అనమాట. ఇక్కడ సిమిలర్ x పవర్ 36 ఇంటూ x పవర్ 2 దట్ ఈక్వల్ టు x పవర్ 38. దీన్నే మనం ఇలా రాసుకున్నాం అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు x plus 1 by x equal to root 3 అయితే x power 6 equal to -1. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 హోల్ పవర్ 6 x స్క్వేర్ ప్లస్ 1 by -1 హోల్ పవర్ 6 ఇంటూ x స్క్వేర్. ఈ -1 హోల్ పవర్ 6 అంటే 1 అయిపోతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్. x plus 1 by x equal to root 3 అయితే x square plus 1 by x square ఏమవుతుంది ఫ్రెండ్స్, x square plus 1 by x square plus 2 into x1 by x that equal to 1 అవుతుంది. అండ్ root 3 హోల్ స్క్వేర్ అనమాట. root 3 హోల్ స్క్వేర్. సో x square plus 1 by x square ఈక్వల్ టు root 3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, -2 దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ 1 అనమాట. సో ఈ క్వశ్చన్ ఏం అడిగాడంటే మనల్ని, x power 45 plus 1 by x power 69 వాల్యూ ఎంత అని అడిగాడు. ఇఫ్ x plus 1 by x equal to root 3. ఫ్రెండ్స్ సిమిలర్ థింగ్ అనమాట. x power 6 equal to -1 అని మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఆ ఫామ్ లో ముందు మార్చుకుందాం. x power 6 హోల్ పవర్ 7 అప్పుడు x power 42 అవుతుంది. సో క్యూబ్ మిగిలిపోతుంది. ఆ క్యూబే పక్కన రాసుకుందాం, x క్యూబ్ ప్లస్ 1 by సిమిలర్లీ x పవర్ 6 హోల్ పవర్ 11 ఇంటూ x క్యూబ్ మిగులుతుంది కదా. సో ఇదేముంది, -1 హోల్ పవర్ 7 ఇంటూ x క్యూబ్ ప్లస్ 1 by -1 హోల్ పవర్ 11 ఇంటూ x క్యూబ్. దట్ మీన్స్ -1 బేస్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే బేస్ వస్తుందో అప్పుడు -1 ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా బేస్ ఉంది, సో -1 ఉంటుంది. మైనస్ x క్యూబ్ ఇక్కడ వచ్చేసరికి అగైన్ మైనస్ వస్తుంది కాబట్టి 1 by -x క్యూబ్. సో మైనస్ కామన్ తెద్దామండి, x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్. ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు x పవర్
1 by x equal to root 3 అయితే x power 1 by x cube equal to 0 అయిపోతుంది. -0 that equal to 0 అన్నమాట ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూసుకుంటే x power 84 plus x power 66 plus x power 30 plus x power 18 plus x power 12 plus 3 equal to ఎంత అని అడిగాడు. ఇఫ్ x plus 1 by x equal to root 3 అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు x plus 1 by x equal to root 3 అయితే ఈ రెండు అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఇది x cube plus 1 by x cube equal to 0 and x power 6 equal to -1. ఇక్కడ మనం 6 ఫామ్ లో రాసుకోవచ్చు వీటిని. ఎలా? x power 6 whole power 14 plus x power 6 whole power 11 plus x power 6 whole power 5 plus x power 6 whole cube plus x power 6 whole square plus 3. ఇప్పుడు చూసుకుంటే మనం -1 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -1 whole power 14 plus -1 whole power 11 plus -1 whole power 5 plus -1 whole cube plus -1 whole square plus 3 that equal to ఎప్పుడైతే మనకి ఈవెన్ నెంబర్ వస్తేనేమో ప్లస్ అవుతుంది, ఆడ్ నెంబర్ వస్తే మైనస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సిమిలర్లీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది అండ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి మనకి రెండే మిగిలి అనమాట. అంటే -1 + 3 దట్ ఈక్వల్ టు 2 ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటి ఫామ్ లో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే x పవర్ 6 ఆ ఫామ్ లోకి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేస్ ఇస్తేనేమో బేస్ నెంబర్ వచ్చితేనేమో మైనస్ వస్తుంది, అలా కాకుండా ఈవెన్ నెంబర్ వస్తేనేమో +1 వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఈ పవర్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ పవర్ డిఫరెన్స్ అనేది 6 ఉందనుకోండి, అది ఆటోమేటిక్ గా 0 అవుతుంది అనమాట. ఎలానో చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 18 ప్లస్ x పవర్ 12 ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇఫ్ x + 1 by x = √3 అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు x పవర్ 18 x పవర్ 12 వీటిలో కామన్ కాదు, కామన్ తీద్దాం ముందు. x పవర్ 12 కామన్ తీయచ్చు. సో x పవర్ 6 + 1 = +1 అవుతుంది అనమాట. ఇక్కడ x పవర్ 12 × x పవర్ 6 + 1 మనకు ఆల్రెడీ తెలుసు. x పవర్ 6 + 1 వాల్యూ ఎంత? 0 అవుతుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x పవర్ 12 × 0 దట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో దాని మీనింగ్ ఏమొస్తుంది? ఎప్పుడైతే ఈ పవర్స్ లో 6 అనేది డిఫరెన్స్ గా ఉందో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ చేద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో మనం చూసుకుంటే x + 1 by x = √3 అయినప్పుడు x పవర్ 79 x పవర్ 55 ప్లస్ x పవర్ 41 ప్లస్ x పవర్ 25 ప్లస్ x పవర్ 19 ప్లస్ x పవర్ 12 ప్లస్ x పవర్ 5 ప్లస్ 2 = వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడైనా సరే బేస్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ ఫార్మాట్ లో రావాలన్నమాట. x + 1 by x = √3 కానీ లేదా x పవర్ 6 లో రావాలి. సో ఫస్ట్ x పవర్ 6 లో రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x పవర్ 6 whole power 13 into x plus x power 6 whole power 9 ఎందుకంటే 6 9s are 54 కాబట్టి into x plus ఇక్కడ x power 41 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x into 1 by x into x power 41 అప్పుడు ఏమవుతుంది? x into x power 41 అప్పుడు x power 42 అవుతుంది అనమాట. 42 by x. సిమిలర్లీ x పవర్ 19 ఉంది, x పవర్ 25 ప్లస్ x పవర్ 19. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఎప్పుడైతే పవర్స్ లో 6 అనేది డిఫరెన్స్ వచ్చిందో అది ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. సో ఇది 0 అనమాట. ఈ పార్ట్ వదిలేయచ్చు మనం కంప్లీట్ గా. నెక్స్ట్ x పవర్ 12 ప్లస్ x పవర్ 5 ఉంది అనమాట. మనకి పవర్ 6 లో రావాలి. 6 మల్టిపుల్ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. ఇక్కడ 5 ఉంది. సిమిలర్ గా దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే x into x power 1 by x x into 1 by x into x power 5 plus 2. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆటోమేటిక్ గా 0 అయిపోయింది కాబట్టి పక్కన వదిలేద్దాం. ప్లస్ x power 12 x into x power 5 that equal to x power 6 by x plus 2. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి x పవర్ 6
హోల్ పవర్ 13 అనమాట. అంటే -1 13 ఇంటూ ఎక్స్ ప్లస్ సిమిలర్లీ ఇక్కడ బేస్ కాబట్టి ఇది కూడా -1 వస్తుంది అనమాట. -1 హోల్ పవర్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ -x ఉంది, ఇక్కడ -x ఉంది, దీన్ని -2x మార్చుకోవచ్చు ప్లస్ ఇక్కడ x పవర్ 42, x పవర్ 42 ని మనం పవర్ ఆఫ్ 6 లో రాసుకుంటే x పవర్ 6 హోల్ పవర్ 7 అన్నమాట. అప్పుడు ఏమవుతుంది x పవర్ 6 హోల్ పవర్ 7 డివైడ్ బై x ప్లస్ ఈ x పవర్ 12 హోల్ స్క్వేర్ అంటే x పవర్ 6 ఈక్వల్ టు -1 వస్తుంది. అంటే -1 హోల్ స్క్వేర్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది +1 అవుతుంది ప్లస్ x పవర్ 6 బై 1 బై x దట్ మీన్స్ -1 బై x ప్లస్ 2. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే -2x ప్లస్ ఈ x పవర్ 6 హోల్ పవర్ 7 అంటే x పవర్ 6 లో -1 అనేది ప్లేస్ చేయొచ్చు కదా. సో -1 బై x ప్లస్ ఈ 1 ప్లస్ 2 దట్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 -1 బై x దట్ ఈస్ -1 బై x. సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ -1 బై x ఉంది, ఇక్కడ -n బై x ఉంది. అప్పుడు -2 బై x అవుతుంది కదా. సో -2x -2 బై x ప్లస్ 3. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చో చూద్దామండి. సో -2 బై x -2x -2 బై x ప్లస్ 3. సో ఈ -2 అనేది కామన్ తెద్దామండి. అప్పుడు x ప్లస్ 1 బై x ప్లస్ 3 దట్ ఇంప్లైస్ x ప్లస్ 1 బై x ఈక్వల్ టు √3 -2 ఇంటూ √3 -2√3 ప్లస్ 3. దట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ స్పెషల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి చూద్దామండి. x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x మైనస్ 1 బై x ఈక్వల్ టు ఏమవుతుంది ఇదొకటి. అండ్ సిమిలర్లీ ఇఫ్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు ఏమవుతుంది. ఫ్రెండ్స్ వీటికి ఆన్సర్ వచ్చేసరికి x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x మైనస్ 1 బై x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. సిమిలర్లీ x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. ఇది ఎలా గుర్తుంచుకోవాలి సార్, మాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అని అడగొచ్చు మీరు. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఈక్వల్ టు k అంటున్నాడు, x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అంటున్నాడు, ఇక్కడ మైనస్. సో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తక్కువే ఉంటుంది కదా, x మైనస్ 1 బై x అనేది తక్కువే ఉంటుంది కదా, కాబట్టి -4 వేసుకోవాలి. సిమిలర్లీ ఇక్కడ x మైనస్ 1 బై x ఈక్వల్ టు k అంటున్నారు, కానీ ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది అనమాట, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 5 అయితే x మైనస్ 1 బై x ఈక్వల్ టు వాల్యూ ఎంత? ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x మైనస్ 1 బై x స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4. సిమిలర్లీ దాన్ని అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ ఇక్కడ k వాల్యూ ఎంత వస్తుంది 5 అన్నమాట, k స్క్వేర్ అంటే 25 మైనస్ 4 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21. ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దామండి. ఇప్పుడు x మైనస్ 1 బై x ఈక్వల్ టు 7 అయితే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, x మైనస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x ప్లస్ 1 బై x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4. సిమిలర్లీ x ప్లస్ 1 బై x అంటే ఏం చేయాలి, x ప్లస్ 1 బై x k ప్లేస్ లో 7 తీసుకున్నాం అండి, అంటే k స్క్వేర్ దట్ ఈస్ 49 ప్లస్ 4 స్క్వేర్ రూట్ లో ఉంటది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 53 అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో చూసుకుంటే మనకి x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 6 ఇచ్చాడు, దెన్ x స్క్వేర్ మైనస్ 1 బై x వాల్యూ ఎంత అని అడిగాడు. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం,
x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x రాసుకోవచ్చు. ఎందుకని మనకు తెలుసు ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సిమిలర్లీ x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x దట్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. ఆల్రెడీ మనకి x ప్లస్ 1/x వాల్యూ తెలుసు. ఇప్పుడు దీన్ని బట్టి మనం x మైనస్ 1/x వాల్యూ రాసుకోవచ్చు కదా. ఏమొస్తుంది అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 దట్ ఈక్వల్ టు k ప్లస్ లో 6 పెడతామండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మైనస్ 4 32. సో ఇక్కడ ఏముంది రెండింటిని మల్టిప్లై చేయడం అనమాట. అంటే మనకు వచ్చే వాల్యూ 6 into 32. దిస్ ఈస్ ద ఆన్సర్. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఓన్లీ ఏంటంటే మనకి ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అనమాట. ఆల్జిబ్రాలో ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే లాజిక్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో. x ప్లస్ 1/x ప్లస్ 7 ఈక్వల్ టు 0. దెన్ x మైనస్ 1/x ప్లస్ 7 వాల్యూ ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో మనం చూసుకుంటే ఇక్కడలాగా మనకి x ప్లస్ 1/x ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ప్లస్ 7 ఉంది. మనం ఏం చేసుకోవచ్చు, దీనికి ప్లస్ 7 దీనికి ప్లస్ 7 అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ప్లస్ 7 యాడ్ చేస్తే మనకి క్వశ్చన్ లో చేంజ్ అనేది ఏమి రాదనమాట. టోటల్ ఈక్వేషన్ చేంజ్ అనేది ఉండదు. సో అది యాడ్ చేద్దాం. x ప్లస్ 7 ప్లస్ 1/x ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 0 ప్లస్ 7 దట్ ఈస్ 7. ఇప్పుడు ఎలా ఉంది, సేమ్ మన ఫార్మాట్ లోకి వచ్చింది కదా. x ప్లస్ 1/x ఈక్వల్ టు k. సిమిలర్లీ x ప్లస్ 7 1/x ప్లస్ 7 ఈక్వల్ టు 7 అని ఉంది. ఇది ఇక్కడ k ప్లస్ లో 7 అనమాట. ఇప్పుడు ఏం రాసుకోవాలి, x ప్లస్ 7 మైనస్ 1/x ప్లస్ 7 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 దట్ ఈస్ k స్క్వేర్ అంటే 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 49 మైనస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 45 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, x మైనస్ 1/x ప్లస్ 7. ఇక్కడ ప్లస్ 7 ఉంది. సో x ప్లస్ 7 మైనస్ 1/x ప్లస్ 7 ఈక్వల్ టు √5. ఈ 7 ఇటు తెద్దామండి. అప్పుడు ఏమవుతుంది, x మైనస్ 1/x ప్లస్ 7 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 45 మైనస్ 7 అవుతుంది అనమాట. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఆల్జిబ్రాలో ఈ రోజైతే కొన్ని స్పెషల్ కేసెస్ చూసాము అండ్ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాము. ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి మీకోసం. ఇది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కింద వస్తుంది. ఎస్ఎస్సి సీజీఎల్ కానీ లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ వీటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియోని తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.